జూన్ నెలలో ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ ప్రేక్షకులకు ఆత్మీయ స్వాగతం. నెల మారగానే మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఈ మాసం మనకి ఎలా కలిసి వస్తుంది, మన రాశి ప్రకారం మన నక్షత్రాల ప్రభావం మనపై ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ జూన్ నెలలో ముఖ్యంగా సూర్యభగవానుడు మిథున రాశిలోకి ప్రవేశించటం వల్ల చాలా రాశుల వారికి అద్భుతమైన యోగాలు పట్టబోతున్నాయి. కాబట్టి ఏ నక్షత్రాలు, ఏ పాదాల వారు ఏ రాశి కిందకు వస్తారు, వారికి ఈ జూన్ నెలలో ఏ తేదీల నుండి అదృష్టం వరించబోతోంది, మరియు ఏ రాశివారు ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చాలా వివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా రాశి చక్రంలో మొదటిదైన మేషరాశి విషయానికి వస్తే, అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం కలిగిన వారు రాశి కిందికి వస్తారు. ఈ మేషరాశి వారికి ఈ జూన్ నెల మొదటి 15 రోజులు కాస్త శ్రమతో కూడుకున్నప్పటికీ జూన్ 15వ తేదీ తర్వాత నుండి అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ ఎన్నో అవాంతరాలు ఎదురైనా చివరకు మీరు విజయం సాధిస్తారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి జూన్ 16 తర్వాత ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం మెండుగా ఉంది. వ్యాపారస్తులకు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి. అలాగే కుటుంబంలో ఏవైనా పాత సమస్యలు ఉంటే అవి జూన్ చివరి వారంలో సులభంగా పరిష్కారం అవుతాయి. కాబట్టి మేషరాశివారు ఈ నెల ద్వితీయార్ధంలో ఎలాంటి శుభకార్యాలైనా ఎంతో సంతోషంగా ప్రారంభించవచ్చు. మేషరాశివారికి నెల ద్వితీయార్ధంలో అదృష్టం వరిస్తే కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిగిన వృషభరాశి వారికి మాత్రం జూన్ మాసం ప్రారంభం నుండే, అనగా జూన్ 1వ తేదీ నుండే చాలా అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి వీరికి ఉపశమనం లభించి ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. అయితే వీరు జూన్ 20వ తేదీ తర్వాత ఆర్థిక విషయాల్లో ఎవరికీ అప్పులు ఇవ్వకుండా ఉండటం లేదా మధ్యవర్తిత్వాలు వహించకుండా ఉండటం చాలా ఉత్తమం. లేదంటే ఇచ్చిన డబ్బు తిరిగి రాక మానసికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇక వృషభరాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త పడినట్లుగానే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిగిన మిథున రాశివారు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన మాసమిది. వీరికి ఈ జూన్ నెల అంతా ఎక్కువగా మిశ్రమ ఫలితాలిస్తుంది. జూన్ 10వ తేదీ వరకు మీరు తలపెట్టిన పనుల్లో కాస్త జాప్యం జరిగినప్పటికీ జూన్ 12 నుండి గ్రహస్థితులు అనుకూలించి ఆగిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం కాస్త పెరిగినా పై అధికారుల నుండి తగిన ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులు చదువు మీద బాగా ఏకాగ్రత పెట్టాలి. అలాగే అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే ఈ మిశ్రమ ఫలితాల సమయంలో కూడా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉండగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు ఉండే కర్కాటక రాశి వారికి మాత్రం ఈ జూన్ నెల కాస్త పరీక్షా సమయం అని చెప్పాలి. ముఖ్యంగా జూన్ 1 నుండి జూన్ 18 వరకు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు.
అలాగే భాగస్వాములతో గొడవలు రావచ్చు కాబట్టి మీ కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. మాట జారితే తిరిగి తీసుకోలేము కాబట్టి ఈ సమయంలో మౌనం పాటించడం ఉత్తమం. అయితే వీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జూన్ 19వ తేదీ తర్వాత నుండి వీరికి ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశివారు మొదటి పక్షంలో పడే ఇబ్బందులకు భిన్నంగా మఖ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం కలిగిన సింహరాశి వారికి ఈ జూన్ నెలలో అదృష్టం వరించబోతోందని చెప్పవచ్చు. జూన్ 5వ తేదీ తర్వాత నుండి వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి జూన్ 14వ తర్వాతి రోజులు అత్యంత అనుకూలమైనవి. సమాజంలో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీ భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుంది. శత్రువులపై ఎంతో సులభంగా విజయం సాధిస్తారు. అలాగే బంధుమిత్రుల మద్దతుతో సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు రెట్టింపవుతాయి. సింహరాశి వారికి అదృష్టం వరించినట్లే ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు కలిగిన కన్యారాశి వారికి కూడా జూన్ మాసంలో ఆర్థికంగా మంచి స్థిరత్వం లభిస్తుంది. జూన్ 8వ తేదీ తర్వాత వీరు చేసే ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు విశేషంగా లాభిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లేదా ఉద్యోగులకు జూన్ 22వ తేదీ తర్వాత అత్యంత శుభవార్తలు వినే అవకాశం ఉంది. అయితే అన్ని విషయాల్లో బాగున్నప్పటికీ ఆరోగ్య విషయాల్లో మాత్రం వీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. సమయానికి భోజనం చేయటం అలవాటు చేసుకుని వృధా ఖర్చులకు కళ్ళెం వేస్తే ఈ నెల మీకు ఎంతో అద్భుతంగా గడిచిపోతుంది. కన్యారాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడినట్లుగానే చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిగిన తులారాశివారు కూడా ఈ జూన్ నెలలో ప్రతి నిర్ణయాన్ని చాలా ఆలోచించి తీసుకోవాలి. జూన్ 15వ తేదీ వరకు వీరికి కొన్ని మానసిక ఆందోళనలు, భయాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే దైవ నామస్మరణ చేసుకోవటం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మి మోసపోకుండా మీ సొంత బుద్ధితో వ్యవహరించాలి. అయితే జూన్ 16వ తేదీ తర్వాత నుండి వీరికి పరిస్థితులన్నీ పూర్తిగా చక్కబడతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభించి ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. తులారాశివారికి మొదటి పక్షం కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు ఉండే వృశ్చిక రాశివారికి మాత్రం జూన్ నెలలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా జూన్ 3వ తేదీ నుండే వీరికి గ్రహబలం కలిసిరావడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్లు శ్రమిస్తూ ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు జూన్ 20వ తేదీలోపు మంచి అవకాశాలు తలుపు తడతాయి. కుటుంబంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు మెండుగా ఉన్నాయి. వృశ్చిక రాశివారికి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నట్లే మూల నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కలిగిన ధనుస్సు రాశివారికి కూడా ఈ జూన్ మాసం అన్ని విధాలా ఎంతో అనుకూలిస్తుంది. జూన్ 11వ తేదీ తర్వాత వీరికి ఎప్పటి నుండో రావాల్సిన మొండి బాకీలు అప్రయత్నంగా వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు లేదా పాత ఆస్తి తగాదాలు ఉంటే అవి జూన్ 25 తర్వాత మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వీరు ఈ నెలలో అన్నదానం లేదా వస్త్రదానం వంటి దానధర్మాలు చేయటం వల్ల మరింత పుణ్యఫలాన్ని పొందుతారు. ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి.
ధనుస్సు రాశికి అన్నీ సానుకూలంగా ఉన్నా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు కలిగిన మకర రాశివారు మాత్రం ఈ నెలలో పనుల్లో కాస్త శ్రమ అధికంగా పడాల్సి వస్తుంది. జూన్ 1 నుండి 14వ తేదీ వరకు పనులు నెమ్మదిగా సాగుతాయి. కానీ జూన్ 15న సూర్య సంక్రమణం తర్వాత వీరికి అదృష్టం ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది. అప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో అనుకోని లాభాలు మొదలవుతాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే ద్వితీయార్ధమంతా ఎంతో అద్భుతంగా గడుస్తుంది. మకర రాశివారు మొదటి 15 రోజులు పడే శ్రమకు పూర్తి విరుద్ధంగా ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిగిన కుంభరాశి వారికి ఈ జూన్ నెల అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. జూన్ 7వ తేదీ తర్వాత వీరు తీసుకునే నిర్ణయాలు జీవితంలో ఎంతో మంచి మార్పును తీసుకువస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా తీర్థయాత్రలు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశం మెండుగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఈ నెల వీరికి చాలా బాగుంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఈ సంతోష సమయంలో గర్వానికి పోకుండా ఒదిగి ఉండటం నేర్చుకుంటే ఈ విజయం కలకాలం నిలిచి ఉంటుంది. చివరగా మీనరాశివారి విషయానికి వస్తే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి. కుంభరాశి వారిలా వీరు తొందరపడకుండా ఈ జూన్ నెలలో కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడమే అత్యుత్తమం. జూన్ 20వ తేదీ వరకు ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు ఎదురవుతాయి కాబట్టి అనవసర ఖర్చులను ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. అయితే జూన్ 21వ తేదీ తర్వాత నుండి గ్రహాలు అనుకూలించి బంధువుల నుండి మీకు ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. ప్రతిరోజు ఇష్టదైవాన్ని ఆరాధించటం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇలా ఈ జూన్ మాసం ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన ఫలితాలను తీసుకురాబోతోంది. అయితే జ్యోతిష్యం అనేది మనకు రాబోయే కాలాన్ని గురించి ఒక అవగాహన కలిగించి మనల్ని అప్రమత్తం చేయటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏ రాశివారైనా సరే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, లాభాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఎల్లప్పుడూ ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగితే ఏ మాసమైనా మనకు ఆనందాన్నిస్తుంది. మరి ఈ 12 రాశులలో మీ రాశి ఏమిటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియోలో తెలిపిన రాశి ఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులందరితో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.